హలో ఆల్, హలో. మరొక కొత్త వీడియోతో వచ్చేసాం. ఇవాల్టి వ్లాగ్ ఫామ్ దగ్గర అనమాట. సో ఫామ్లో మేము ఏం చేసాము అనేది చూడండి. ఇది బర్త్డే వ్లాగ్ కంటిన్యూషన్. అండ్ ఇవాళ కుకింగ్ అంతా కూడా ఇక్కడే కాబట్టి ఎర్లీ మార్నింగే ఫ్యామిలీతో వచ్చేసాం. మా ఫ్యామిలీ అండ్ శ్రీ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం వచ్చేసాము. సో మేము చేసింది ఏంటి అనేది ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూసేయండి. రొటీన్గా కాకుండా ఫామ్ హౌస్లో మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. కొన్ని ఇయర్స్ నుంచి సిటీలో సెటిల్ అవ్వడం వల్ల విలేజ్ అట్మాస్ఫియర్ని చాలా మిస్ అవుతూ ఉంటాం మేము. సిటీలో ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చూసారా, మా హస్బెండ్ వచ్చారు, హాయ్ చెప్పారు. కట్టింగ్ నుంచి కుకింగ్ వరకు ప్రతిదీ అందరం షేర్ చేసుకున్నాం. దీనివల్ల వర్క్ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయింది. ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్కి మెయిన్ అట్రాక్షన్ స్విమ్మింగ్ పూల్. పిల్లలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళడానికి. చూసేయండి సిట్టింగ్ ఏరియా ఎంత గ్రీనరీగా ఉందో. మా కుకింగ్ వర్క్ స్టార్ట్ చేసేసాం. ఈ ఫామ్ హౌస్లో చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. మా రీసెంట్ వీడియోస్ చూస్తే వాటర్ యాపిల్స్ చెట్టు కూడా ఇక్కడదే. అదిగో చెర్రీ మీకు అందరికీ హాయ్ చెప్తుంది. మాకన్నా ఎక్కువగా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పొల్యూషన్కి అండ్ ట్రాఫిక్కి దూరంగా వచ్చేసాం. సో ఇంకా పిల్లల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడే చూడండి క్రికెట్ మ్యాచ్ ఆడేస్తున్నాడు చిన్నగాడు. ఇలాంటి ఓపెన్ ప్లేస్ చూసి సిటీలో చాలా రోజులు అవుతుంది. అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నా కూడా ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను మొత్తం ఫామ్ హౌస్ చూడడానికి వచ్చేసాను, మీ అందరికీ చూపిద్దామని. బ్యాక్ సైడ్ కనిపించేది ద్రాక్ష చెట్టు. ఇంకా అవి చిన్న చిన్ని కాయలే, కొంచెం పెద్దవి అవ్వాలి. దాని పక్కనే లెమన్, సపోటా, ఇంకెన్నెన్నో చెట్లు ఉన్నాయి ఇక్కడ. ప్లాంట్స్ కాకుండా డక్స్, హెన్స్, డాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. పిల్లల్ని చాలా అట్రాక్ట్ చేశాయి. మా ఆరాధ్యగాడైతే డాగ్స్తో బాగా ఆడింది. అదిగొండి వచ్చింది, హాయ్ చెప్పింది మీ అందరికీను. ఆరాధ్యగాడికి అయితే బాగా నచ్చేసింది ఈ ప్లేస్. అసలు కుదురుగా ఒక దగ్గర ఉండట్లేదు. వీడు మా దత్తు బాబు సీరియస్గా క్రికెట్ మ్యాచ్లో ఉన్నారు. మేమేమో అత్తయ్య గారు హెల్ప్ తీసుకుంటూ షాపింగ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు ఒక రోబోని చూపిస్తాను చూడండి. మాస్టర్ షెఫ్ అయినట్టు ఫాస్ట్గా కట్ చేస్తుంది చూడండి. అట్లుంటుంది శ్రీ మరి మనతో. చూసావా, ఈ స్పీడ్లో నువ్వు కట్ చేయగలుగుతావా? వామ్మో, అంత స్పీడ్గా అయితే నేను చేయలేను దివ్య. బేసిక్గా రెగ్యులర్ కుకింగ్కి నైఫ్ ఒకటే యూస్ చేస్తాను కాబట్టి చాపింగ్ స్కిల్స్ బాగా వచ్చేసాయి. అది కాకుండా మార్నింగ్ ఉండే మన బిజీ టైంకి రోబోలా కాదు, రోబోకి 2.0, 5.0 అలా ఎన్ని జీరోలు యాడ్ చేసినా చేసేయచ్చు. అంత స్పీడ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. దట్టు ఇంట్లో 2 monkeys ఉన్నప్పుడు స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరేమంటారు? ఒక పక్కన చాపింగ్, ఇంకొక పక్కన కుకింగ్కి సెటప్ రెడీ చేసేసుకుంటున్నాము. ఈ ఫామ్లో గ్యాస్ మీద కుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది, కానీ చాలా రోజులైంది ఇలా తినక. సో మాకు బేసిక్గా ఇలాగే ఈ కట్టెల మీదే వండుకొని తినాలి అని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ప్రీ ప్లాన్డ్గానే అన్నీ అనుకుని దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. ఇక్కడ వర్క్ చేసే ఆవిడ మాకు హెల్ప్ చేస్తుంది. అండ్ మా హస్బెండ్ కూడా ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. సో అందరం కలిసి చెప్పాం కదా, వర్క్ షేర్ చేసుకున్నాము. పిల్లలైతే చాలా మంచి వర్క్ షేర్ చేసుకున్నారు. అల్లరి ఇవన్నీ నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్ళిపోయారు. దివ్య స్టార్ట్ చేసింది, నేను ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాను. బగారా రైస్కి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఎందులో అయితే కుక్ చేసుకుంటామో దానికి కొంచెం మట్టి అనేది రాసుకుంటున్నా, కొంచెం తడి చేసి. ఇది వచ్చేసి అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న ట్రిక్ ఇది. మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాం కాబట్టి సో మేము చేస్తూ ఉంటాము. సో దీనివల్ల టిప్ ఏంటంటే ఫాస్ట్గా మనం ఆ పొగ అనేది ఆ వెజిల్కి అంటకుండా మనం ఈజీగా వాష్ చేసేటప్పుడు మనకి ఎలాంటి డిఫికల్టీ అనిపించదు. బాగా రబ్ చేసి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. క్విక్గా అయిపోతుంది అనమాట. సో అది రాసేసిన తర్వాత ఒక 2 minutes బయట పెట్టేసుకోవడమే. ఫస్ట్ చికెన్ కర్రీ స్టార్ట్ చేసేసాము. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ.
అది వినంగానే అసలు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. మెనూ కూడా ముందు ముందు చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసేయండి. వంటకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నైటే ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా దగ్గరలో కూడా షాప్ ఉంది. మెనూతో పాటు ప్లాన్డ్గా వచ్చాం కాబట్టి షాప్కి వెళ్ళి తీసుకొచ్చే అంత అవసరం అయితే ఏం పడలేదు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. పిల్లలు కూడా మధ్య మధ్యలో ఆడుతూ ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయడం చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ చికెన్ కర్రీ చేస్తున్నాం. ఇంట్లో నుంచే చికెన్ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చేసాము. ఇనీషియల్గా ఈ కట్టెల పొయ్యి మీద గాలి వల్ల కొంచెం మాకు ట్రబుల్గా అనిపించింది. అంటే మంట సరిగా రాకపోవడం, ఆగిపోవడం అలా జరిగింది. బట్ తర్వాత కొంచెం ఈ అలవాటు అనేది మనకు తప్పింది కాబట్టి అంత ఐడియా రాలేదు. బట్ స్లోగా వన్స్ స్టార్ట్ చేశాక ఈజీ అయిపోయింది ప్రాసెస్. ఫాస్ట్గా వంట కూడా అయినట్టు అనిపించింది. మనం ఎన్ని వెరైటీస్ ఇంట్లో చేసుకున్నా, రిలేటివ్స్ వచ్చినప్పుడైనా, ఫెస్టివల్స్ అయినప్పుడైనా ఎన్ని వెరైటీస్ చేసుకున్నా ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. దట్టు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మనం ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ లైఫ్ టైం మెమరీస్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ శ్రీ వాళ్ళ అత్తమ్మ, అదే చెప్పాను కదా ఇనిషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాం మేము. అంటే మంట ఆగిపోవడం అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ డే కొంచెం వర్షం పడింది. సో దానివల్ల ఏమైందంటే ఈ కట్టెలు కొంచెం తడిగా ఉన్నాయి. సో అలా చాలా టైం పట్టిందనమాట మాకు. అండ్ ఏవేవో చేస్తూ ఉన్నాము, ఇది వర్కౌట్ అవుతుందా అది వర్కౌట్ అవుతుందా అని నేను శ్రీ తెగ యుద్ధాలు చేసేసాము ఇక్కడ. ఈ పొగగొట్టంతో ట్రై చేద్దామని చూశాను కానీ ఇది నా వల్ల అయితే అవ్వలేదు. మాకు హెల్ప్ చేసే ఆవిడైతే చూడండి ఇట్టే చేసేసింది. మేము ఒక 3-4 మినిట్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాము. ఆవిడ ఇలా వచ్చింది, అలా ఆన్ చేసేసింది. ఏదైనా ఎవరి స్కిల్స్ వాళ్ళకే ఉంటాయి అనేది ఇక్కడ అర్థమైంది బాగా. చూడండి పూర్తిగా ఆగిపోయిన మంట మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మా ప్రాసెస్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈమె లేకపోయింటే కనుక మాకు చాలా ట్రబుల్గా ఉండేది ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే ఒక సేవియర్గా అనిపించింది. వంట చేస్తూ మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు అసలు. ఎన్నో ఫన్ వీడియోస్, ఎన్నో ఫన్ మెమరీస్ ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం. చాలా ప్లాన్స్తో వచ్చాము. మేము కుకింగ్ సెషన్లో బిజీ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేయాలి, ఎవరు ఏ వర్క్లో ఉండాలి, పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, ఇలా ప్రతిదీ కేర్ తీసుకున్నాము. అండ్ పిల్లలకి మధ్య మధ్యలో స్నాక్స్ కోసం ఇంట్లో నుంచే రెడీమేడ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చాము. ముందు రోజు మా అత్తగారు వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు. సో అక్కడ నుంచి కాకినాడ కాజా, కొన్ని స్వీట్స్ అండ్ హాట్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాం. ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. ముందుగా ఆల్రెడీ మేము మ్యారినేషన్లోనే కారం, మసాలా, సాల్ట్, నిమ్మకాయ అన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ చికెన్ మ్యారినేట్ అయ్యింది. సో చాలా టెండర్గా జ్యూసీగా రెడీ అయిపోతుంది మనకి. అందులో ఈ కట్టెల పొయ్యి మీద చేస్తే అడిషనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూనే ఉంటుంది. ఏది మర్చిపోయినా ఈ ఫామ్లో మాకు కావాల్సిన వాటిని కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకున్నాము. మా అత్తయ్య గారు చూడండి పీసెస్ స్మాష్ అవ్వకుండా ఎలా మిక్స్ చేస్తున్నారు. ఈ టెక్నిక్ అయితే నాకైతే రాదు. పెద్దవాళ్ళు ఉంటే మనకి ఇదే బెనిఫిట్. గిన్నె పల్చగా ఉండడం వల్ల అడుగంటుతుంది. అందుకే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము. ఆయిల్ కూడా తక్కువగా ఉంది. మా ఆరాధ్య గారు చూడండి మమ్మల్ని చూస్తూ ఇమిటేట్ చేస్తూ ఉంది. మధ్య మధ్యలో కర్రీ మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. జనరల్గా మనం చేసే కుకింగ్ కన్నా ఇదైతే కొంచెం టైం పట్టింది, కానీ మేము ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ చేసాము. చూడండి ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది చికెన్. అలా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడండి వాళ్ళ చిన్ను అన్నైతే ఎంత బాగా ఆడుకుంటుందో. చెర్రీను ఆరాధ్య బాగా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, కానీ చిన్ను ఆరాధ్య బాగా ఉంటారు. ఫైనల్గా టేస్ట్ చూసుకొని చికెన్ మసాలా యాడ్ చేసేసుకున్నాము. సైమిల్టేనియస్లీ చికెన్ కర్రీతో పాటు ఎలాగో లేట్ అవుతుంది, లంచ్కి పిల్లలు ఇబ్బంది పెడతారు కాబట్టి ఇండక్షన్ మీద చికెన్ పకోడీ చేస్తున్నాము. దీని మ్యారినేషన్ కూడా ఇంట్లోనే చేసి తీసుకొచ్చాము. జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. ఇది యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది లంచ్లోకి, కానీ మేము ఏం చేసామో చూడండి ఒకసారి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా శ్రీ వాళ్ళ ఇంట్లో చేశారు. సో ఇది వేసేసి కర్రీని ఫినిష్ చేసేసుకున్నాం.
ఒకవేళ దీని రెసిపీ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాతో పాటు మీరు కూడా ఈ గరం మసాలా రెసిపీని నేర్చేసుకోవచ్చు. వచ్చేసాం, లాస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చేసాం. కొత్తిమీర వేసాం, రెడీగా ఉంది కర్రీ. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సరే, ఏదో వంటల ప్రోగ్రామ్కి వచ్చినట్టుంది కదా. అదిగో చూడండి ఏం స్టైల్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఐటెంకి వచ్చేసాము. అది తీసేసాము. నెక్స్ట్ బగారా రైస్కి అన్నీ రెడీ చేసేసుకున్నాం. సో బగారా రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ ఈ బగారా రైస్ చేసేటప్పుడు మంట మాకు కరెక్ట్గా సపోర్ట్ చేసింది. ఫాస్ట్గా అయిపోయింది. మేము వేయడమే లేట్, ఫాస్ట్గా ఫ్రై అయిపోయాయి. సో అందరితో మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ సరదాగా ఏదో ఒక కాన్వర్జేషన్తో ఈ బగారా రైస్ని కూడా చేసేసాము. బగారా రైస్కి కావాల్సిన హోల్ మసాలా కూడా ముందు రోజే ప్యాక్ చేసుకున్నాము. నేను రెగ్యులర్గా బగారా రైస్ చేస్తూ ఉంటాను, కానీ ఇక్కడ శ్రీవాళ్ళ అత్తమ్మ ఫస్ట్ రైస్ వేశారు. ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యాక ఫస్ట్ రైస్ వేశారు. రైస్ వేసి ఒక 5-10 మినిట్స్ అలా దమ్కి పెట్టారనమాట. అది అయిపోయాక అప్పుడు వాటర్ యాడ్ చేశారు. ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. నేను విన్నాను, నాకేం కంప్లీట్ న్యూ అయితే కాదు, బట్ ఈ ప్రాసెస్ నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలా చేయడం వల్ల ఈ రైస్కి ఆ ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అంతా కూడా యాడ్ అవుతుందని శ్రీవాళ్ళ అత్తమ్మ చెప్తున్నారు. మనం అంటే జూనియర్స్ కదా, సో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి దిష్టి కూడా తీసేస్తున్నారు. ఎంతైనా మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి చాలా తేడా ఉంటుంది. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది. అవును దివ్య, మా అత్తయ్య గారు అయితే ఇదే ప్రాసెస్ చేస్తారు ఎప్పుడూను. నీకైతే కొత్తగా ఉంది, నాకైతే ఎప్పుడు అలవాటే. మీరు కూడా ఇలాగే దిష్టి తీస్తారా? కుకింగ్ కూడా మా అత్తయ్య గారు అయితే బాగా చేస్తారు. ముఖ్యంగా చేపల పులుసు అయితే చాలా బాగా చేస్తారు ఆంధ్ర స్టైల్లో. ఇది కాకుండా తెలగపిండి ఎండ్రాయిల్ అయితే చాలా బాగుంటుంది. మీకు తెలుసో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. నాకు తినాలనిపించినప్పుడు స్పెషల్గా వండించుకుంటాను. ఎంతైనా పెద్దవాళ్ళు చేసిన వంటలు చాలా బాగుంటాయి. వాళ్ళ చేతి వంట అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని రెసిపీస్ అయితే చాలా బాగా చేస్తారు మా అత్తయ్య గారు. నెక్స్ట్ ఫుడ్ వీడియోస్లో అవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాము, చూస్తూ ఉండండి మీరు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వంటలన్నీను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. కొంచెం మసాలా ఫ్లేవర్స్ అన్నీ పడతాయని ఫస్ట్ రైసే యాడ్ చేసేస్తారు. చూసారా, ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాత కొంచెం పొడిలాడుద్ది అనమాట రైస్. సో దాని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటారు. పైనుంచి కిందకి అలా మిక్స్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేశారా? సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ మేము పక్కకు పెట్టేసుకున్నాము. కొంచెం ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా మనం సరిపోయినంత యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన రైస్ కూడా ఉంది, ఆ రైస్ కూడా మిక్స్ చేసేస్తున్నారు ఇందులోనే. వాటర్ కూడా ఫైనల్గా యాడ్ చేసేసాము. చివరిలో నేను ఫైనల్గా మిక్స్ చేశాను అనమాట. చూసారు కదా, ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా. ఈ టైంలో కొంచెం మంట అనేది రాకపోతే తను వచ్చి హెల్ప్ చేసింది. అప్పుడు వచ్చింది చూసారా మంట. ఒక పక్క పిల్లలు బాగా బిజీ, బాగా ఆకలేస్తుంది కూడా. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం, ఎప్పుడెప్పుడు అవుతుందా అని. ఆ పక్కనే చికెన్ ఆల్రెడీ మా హస్బెండ్ అండ్ దివ్య వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి చికెన్ పకోడీ చేసేసారు. అది ఆల్రెడీ తినడం అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట అందరూ. ఆరాధ్య గడైతే ఫుల్ బిజీ చెర్రీతో అండ్ చిన్నుతో.